హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్. మేము నర్మదా నది పుష్కరాలకి ట్రిప్ అయితే బయలుదేరామండి. మేమైతే ట్రైన్లో ఉన్నాము. ట్రైన్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీసాను. మొత్తం అంతా కూడా ఇలా అడవిలాగా చెట్లతోది ఉండి మధ్య మధ్యలో గృహల్లా కూడా వచ్చాయండి. మేము మొత్తానికైతే భోపాల్ చేరుకున్నామండి. భోపాల్ నుంచి ఇలా మనకి ఒక బస్ అన్నమాట. మేము ఈ ట్రిప్ని అయితే లేజర్ హాలిడేస్ వారి ట్రావెల్స్ ద్వారా ఈ ట్రిప్ని అయితే మేము కంప్లీట్ చేసామండి. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. మొత్తం అంతా కూడా మనకి ట్రైన్ అంటే ట్రైన్ టికెట్స్ నుంచి మొత్తం అంతా వాళ్ళదే. మొత్తం ట్రిప్ అంతా కూడా ట్రైన్లో ఫుడ్ మాత్రం మనదే అనమాట. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఫుడ్ అంతా కూడా వాళ్ళదే. అక్కడ నుంచి మనకి భోపాల్లో దిగాము. భోపాల్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఏసీ బస్ పెట్టారనమాట. ట్రైన్ అయితే మాత్రం 6 అవర్స్ చాలా లేట్గా వచ్చింది. లేట్గా రావడం వల్ల మా ప్లాన్స్ అన్నీ కూడా మారిపోయాయి అన్నమాట. అయినా సరే వాళ్ళు మనకి లేట్ అవ్వడంతో ట్రైన్లోకి టిఫిన్ అయితే మార్నింగ్ టిఫిన్ ఇచ్చేసారనమాట. ఎర్లీ మార్నింగ్ 7కి దిగవలసిన ట్రైను 12కి దిగాము. అంత లేట్ అయ్యింది. తర్వాత మాకు టిఫిన్స్ కూడా ట్రైన్లోనే ఇచ్చేశారు. దాని తర్వాత ఇలా మమ్మల్ని ఒక బస్ పెట్టి తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్లో మనకి భోజనాల ఏర్పాట్లు అయితే చేశారండి. మళ్ళీ మనం అక్కడ భోజనాలు చేసేసి అందరూ కూడా మళ్ళీ మన బస్సు అయితే ఎక్కేసి ఇలాగా మళ్ళీ మనం ఇప్పుడు ఉజ్జయినికి అయితే బయలుదేరామన్నమాట. మొదటి రోజు ఉజ్జయిని అనమాట మేము స్టే చేసేది. ముందు ఉజ్జయిని మహాకైలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మొదటగా మనకి ఉజ్జయిని చేరుకున్నాక మనకి మిరాకిల్ హోటల్ అని ఇచ్చారండి. చాలా బాగుందండి హోటల్ అయితే మాత్రం. సూపర్ అంటే సూపర్. రూమ్స్ కానీ హోటల్ కానీ చాలా బాగుంది. అలాగే ఫుడ్ కూడా మంచిగానే బాగానే పెట్టారు. మనకి అలాంటి దిక్కలకి వెళ్ళినప్పుడు ఫుడ్ అది కరెక్ట్గా ఉండదు కదా, కానీ మనకి ఫుడ్ కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. ఇక్కడ ఈవినింగ్ 6:15 అయిందండి. హోటల్ రూమ్కి వచ్చేసరికి మేము అక్కడ నుంచి 7:15 కల్లా అందరూ కూడా రెడీ అయ్యి దర్శనానికైతే బయలుదేరిపోయారు. చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసారు అందరూ కూడా. రూమ్కి 2 నెంబర్స్ చెప్పిన మాకు రూమ్ ఇచ్చారనమాట. అంటే ఎలాగో భార్యాభర్తలు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఒక రూమ్ చొప్పున. మనం దర్శనానికి వెళ్ళే దారి అనమాట ఇదంతా కూడా. ఈ సైడ్ వాల్స్ అన్నీ కూడా ఎంత బాగా డిజైన్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ అంత నెమ్మదిగా చూస్తూ వెళ్ళే అంత టైం అయితే లేదు కాబట్టి గబగబా చూస్తూ మీకోసం కాస్త వీడియో తీశాను. ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాము. వెళ్తూ మీకు వీడియోనైతే ఇలా మేము దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఈ రూట్లో మొత్తం మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళే దారిలోని ఇదంతా కూడా చాలా బాగుందండి. అలాగే ఇక్కడ మోడీ గారు చాలా అందంగా చేయించారండి. చాలా బాగుంది. అదంతా కూడా చాలా అందంగా ఉందన్నమాట. తప్పకుండా అంతా కూడా ఒకరోజు చక్కగా మనం హ్యాపీగా ధీమాగా చూడాల్సింది. కొంచెం మేమైతే మాత్రం టైం సరిపోదు కాబట్టి అన్న ప్రకారం వెళ్ళిపోవాలి. మాత్రం చాలా బాగా జరిగింది. అన్నవన్నీ కూడా మేము బాగా బాగానే దర్శనాలు అయితే బాగా అయ్యాయి అన్నీ కూడా. ఇలా ఇదంతా కూడా మేము 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాం. అయితే విఐపి దర్శనానికి అని చెప్పారు. అది అలాగే భస్మహారతి దర్శనానికి కూడా టికెట్స్ ఉంటాయంటండి. ఆన్లైన్లో తీసుకోవచ్చు, కానీ మాకు అవి టికెట్స్ అయితే దొరకలేదు. ఇక్కడ భస్మంతో చేస్తారంట అభిషేకం, అదైతే దొరకలేదన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు రష్గా ఉండే టైం కాబట్టి దొరకలేదు. నార్మల్ టైమ్స్లో వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా దొరకచ్చు టికెట్స్. దొరికితే కనుక తప్పకుండా అలాంటి హారతిని అయితే చూడాలి. అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీగా అది చేయండి, దర్శనం చేసుకోండి. ఇలా మొత్తానికైతే మేము దర్శనం క్యూకి అయితే వచ్చేసాము. చూసారు కదా స్వామివారు ఎంత బాగున్నారో. ఈరోజు అంటే మేము వెళ్ళిన రోజు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నారు.
చూడండి ఎంత బాగున్నారో స్వామి అయితే, చాలా బాగున్నారు కదా. ఇక్కడ ఎక్కడికక్కడ మనకి ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టారు. ఆ స్క్రీన్స్లో మనం చక్కగా దర్శించుకోవచ్చు. అలాగే ఇలా మాకు దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వస్తే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని హరసిద్ధి మాత శక్తిపీఠాన్ని కూడా దర్శించుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఆటోస్ ఉంటాయి. ఒక 5 కిలోమీటర్స్ దూరంలో మనకి కాలభైరవుడి టెంపుల్, అలాగే మంగళనాథ్, తర్వాత గట్కాళి టెంపుల్ కూడా దర్శించుకుని దర్శనాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి. అన్నీ కూడా 9:30తో ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు టెంపుల్స్ అన్నీ కూడా. మొత్తానికి మేమైతే కంప్లీట్ చేసుకొని మా దర్శనాల్ని మాకు చెప్పిన హోటల్ దగ్గరికి, అవంతి హోటల్ దగ్గరికి మేము డిన్నర్కి అయితే వచ్చేసాము. అక్కడ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మేము స్టే చేసిన మిరాకిల్ హోటల్కి అయితే వచ్చేసామండి. ఇంతటితో ఉజ్జయిని ట్రిప్ అయితే అయినట్లేనండి. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి మేము మహేశ్వర్కి వెళ్తున్నాము, ఓంకారేశ్వర్ దర్శనం కోసం. అలాగే పుష్కర స్నానం కూడా మనకి మహేశ్వర్లోనే చేసామండి. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మహాకాళేశ్వర్ టెంపుల్ దగ్గర పిక్స్ అయితే కొన్ని యాడ్ చేస్తున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.